ఫ్రీ డేటా అనలిస్ట్ కోర్స్ బై ఎక్సెంచర్. సో ఇది 3 వీక్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి లైఫ్ లాంగ్ లెర్నింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాల్వింగ్ ప్రాబ్లము అండ్ థింకింగ్ క్రిటికల్లీ. సో దీనికి సంబంధించిన కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో బేసికల్లీ ఏంటి అంటే వీక్కి 4 గంటలు ఉంటుంది, 3 వీక్స్ ఉంటుంది. ఓవరాల్గా 12 అవర్స్ క్లాస్ ఇది. అండ్ ఇది మనకి యూజ్ అవుతుందా, ఏదైతే ఈ ఫ్రీ డేటా అనలిస్ట్ కోర్స్ బై ఎక్సెంచర్ అనేది మనకు ఉపయోగపడుతుంది అంటే, ఇది ఒకటే నేర్చుకొని మనం జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం పాసిబిలిటీ లేదు. ఈవెన్ ఈ ఎక్సెంచర్ కూడా ఇది ఒకటి నాకు వచ్చు, నేను జాబ్లో తీసుకోండి అంటే తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ ఏంటి అంటే వీ కెన్ అండర్స్టాండ్ ఎక్సెంచర్ హౌ ఇట్ వర్క్స్ అనేది మనకు కొంతవరకు అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అంటే ఇట్లాంటి సర్టిఫికేషన్స్ అనేవి చేస్తూ ఉంటే మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో దట్ ఏంటి అంటే మనం నేర్చుకునే కోర్సు మనకు కొంత అంటే ఇట్లాంటి సర్టిఫికేషన్స్ వల్ల కొంచెం ఎడిషనల్ వెయిటేజ్ అనేది మన ప్రొఫైల్కి పెరుగుతుంది. అండ్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ కార్పొరేట్ కంపెనీస్ వర్క్ అండ్ ఆల్. అండ్ సో అది కూడా మనకు కొంతవరకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఫ్రీగా కోర్స్ నేర్చుకుంటే జాబ్ రాదు అనే కాన్సెప్ట్ అస్సలు లేదు. సో డెఫినెట్లీ దే ఆర్ ఫ్రీ రిసోర్సెస్. దాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మనం నేర్చుకోగలిగితే డెఫినెట్లీ మనం క్రాక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి అసలు ఫ్రీ డేటా అనలిస్ట్ కోర్స్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది ప్రాపర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు డిస్క్రిప్షన్లో ఆ కమెంట్లో కూడా ఇది పిన్ చేస్తాం, ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో ఇదైతే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవ్వండి, ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. బట్ దీని ఒక్క ద్వారానే జాబ్ తెచ్చుకుంటానంటే మాత్రం పాసిబిలిటీ ఉండదు. సో ఇది ఒకసారి అర్థం చేసుకోండి. ఆల్ ది బెస్ట్.